శారదా నదీ తీరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెమునాపల్లి, గౌరవరం, లక్కవరం, వెంకన్నపాలెం, నరసాపురం, రాయపరాజుపేట, గజపతి నగరం, జుత్తాడ, భోగాపురం, అంబేరుపురం వంటి గ్రామాల్లో ఈ అక్రమ తవ్వకాలు ఉధృతంగా సాగుతున్నాయని, అక్రమ తవ్వకాలు జరుగుతున్నా స్థానిక అధికారులు పట్టించుకోకుండా రాత్రింబవలు తమ కార్యకలాపాలను కొనసాగుతున్నా ఈ అక్రమ తవ్వకాలపై సాక్ష్యాలుగా కొన్ని ఫోటోలు, వీడియో ఆధారాలు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమైన వార్త చోడవరం ఎంఆర్ఓకి సమర్పించారు. రెవెన్యూ విభాగం ద్వారా నిష్పక్షపాతంగా మరియు సమగ్ర విచారణ చేపట్టాలని చోడవరం ఎంఆర్ఓ కోరారు. ఈ తవ్వకాల వల్ల జరిగిన పర్యావరణ మరియు ఆర్థిక నష్టాన్ని అంచనా వేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జి రామ్ కోరారు. కేవలం మీరు చేసే తప్పుడు వల్ల మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా? మా రైతుల జీవితాలు నాశనం కావాలా? 2 పంటలు లేవు, 3 పంటలు లేవు, పండే ఒక పంట కూడా పండుతుందో లేదో తెలియదు. వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారదా నది చోడవరం మండలం ప్రవహించడం మా తప్ప. ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యరావు దగ్గర నుంచి ఎంతోమంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి, వేచల పాలవుల గారు కాలువలు ఏర్పరిచి ఆ కాలువను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయి నది కిందకి వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది మాకు నీరు? ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువలని మీరు స్టన్నం చేస్తారనుకుంటాం, కానీ అధికారులని, ఇరిగేషన్ అధికారులు కూడా అంతే. మీ నదీ గర్భంలో ఇంత విచ్చలుడుగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోర్డు పెట్టారా? ఒక హెచ్చరిక జారీ చేశారా? ఒక దండారా వేయించారా? ఒక అధికారిని పంపించారా? ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారా విత్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? గ్రామ ప్రజలతో, గ్రామ నాయకులతో, లక్కవరం, గౌరవరం, సేమినాపల్లిలో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు? మీకు జీతపత్యాలు తీసుకున్న అధికారులే కదా మీరు. ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. మీ నలుగురు ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి ఒక పెద్ద మనుషులుగా ఉండి మీరు మా ప్రాంతంలో జాబ్ చేస్తున్నారంటే మిమ్మల్ని అన్నదమ్ములు గౌరవిస్తున్నాం కదా. మీరు అందరూ కూర్చోవాలి కదా, గ్రామాల్లో పెద్దలను పిలిపించాలి కదా.